ఇది ఫ్రాంక్స్ డెల్టా ప్లస్ 1 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్. 2 ఇయర్స్ అయింది నేను తీసుకొని. అరౌండ్ 35,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. మైలేజ్, మెయింటెనెన్స్ నాకేం నచ్చింది, ఏం నచ్చలేదు హానెస్ట్‌గా మాట్లాడుకుందాం. అండ్ మైలేజ్ విషయానికొస్తే నాకు సిటీలో అరౌండ్ 12-14 కేఎంపీఎల్ వస్తుంది నాకు. అండ్ హైవేలో వచ్చేసి 100లో క్రూజ్ చేస్తే 18-20 కేఎంపీఎల్ వరకు కూడా వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ విషయానికొస్తే నాకు ఇప్పటివరకు అరౌండ్ 22K అయింది మెయింటెనెన్స్. ఎలా అన్నా 1000, 5000 సర్వీస్ ఎలా అన్నా ఫ్రీయే. ఆ 10K, 20K అండ్ 30K సర్వీస్ కలుపుకొని అరౌండ్ 22K అయింది. మేజర్గా 20K సర్వీస్ దగ్గర 10K బిల్ అయింది. అండ్ సుజుకి సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇప్పటివరకు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు నేను. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే 1 లీటర్ టర్బో పెట్రోల్ పెయిడ్ విత్ మాన్యువల్ గేర్ బాక్స్. చాలా ఫన్ టు డ్రైవ్ ఇది. సిటీలో ఓవర్టేక్స్కి అండ్ హైవేలో క్రూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇంజన్. నాకు ఇందులో నచ్చింది స్టీరింగ్ ఫీడ్బ్యాక్. ఎందుకో డెడ్ ప్లే చాలా ఎక్కువ ఉంది అనిపిస్తుంది. అండ్ హుండేస్ అండ్ వోక్స్ వ్యాగన్స్తో కంపేర్ చేసుకుంటే స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అంతేం బాగోదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ కార్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మెయింటెనెన్స్ కాస్ట్కి, ఇది ఇచ్చే మైలేజ్కి అండ్ ఇంజన్ పవర్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.